మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి నీట్ తెలంగాణ విద్యార్థులకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఇచ్చారు. 16th మార్నింగ్ 6 AM నుండి 18th నైట్ 11:30 PM వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్ రూల్స్ ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి, అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు, ఆ తర్వాత సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు మనకు వెబ్సైట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈరోజుది ఇక్కడ చూడండి 15/9/2025 15/9/2025 ఫస్ట్ ఏమి ఇచ్చారో చూడండి. KNRH ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోటా అంటే కేటగిరీ ఏ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 నోటిఫికేషన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సార్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చారు, సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ సపరేట్, థర్డ్ ఫేజ్కి సపరేట్ ఇస్తారా అంటే కరెక్ట్. సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, థర్డ్ ఫేజ్ కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజ్ రాకుంటే సెకండ్ ఫేజ్ పెట్టుకోవచ్చు, కాలేజ్ వచ్చి నాకు బెటర్ కాలేజ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. అంతేగాని నేను అసలు ఫస్ట్ ఫేజ్ అటెంప్టే చేయను, నేను వెబ్ ఆప్షన్సే పెట్టుకోను అని అనుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఆ రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నేను ఈ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఈ టైం టేబుల్ అదంతా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఇలా ఇచ్చారు చూడండి. టోటల్ మనకు 4 పేపర్స్ ఇచ్చాడు, 4 సైడ్స్ ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ దాంట్లో ఏమని ఇచ్చారు, ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ గవర్నమెంట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ అన్ని కాలేజెస్ అనుకోండి ఇక. ఓకే, ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఏం లేదు, ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి 6 AM ఆన్ 16th అంటే సెప్టెంబర్ 16 మార్నింగ్ 6 AM నుండి సెప్టెంబర్ 18 నైట్ 11:30 వరకు మీరు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఓకే, ఇది యూనివర్సిటీ ఫీజు నేను చెప్తాను మీకు క్లియర్గా. జస్ట్ ఇందులో ఏమి ఇచ్చారు, గవర్నమెంట్ కాలేజ్ ఫీజు 10,000, ప్రైవేట్ కాలేజ్ ఫీజు 60,000. ఇది ట్యూషన్ ఫీ మాత్రమే. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఫీజెస్ యాడ్ అయితే ఇది మెయిన్ అన్నమాట. ఓకే, హాస్టల్ ఫీజు అని, లైబ్రరీ ఫీ కొన్ని ఉంటాయి. ఓకే, మీరు 10,000లో నాది మొత్తం అయిపోతుందా సార్ గవర్నమెంట్ ఇంకా 1 రూపీ కూడా అడగరా అనుకోకండి. ఓకే, అక్కడ చిన్న ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రూల్స్ ఇచ్చారు. క్యాండిడేట్ ది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇఫ్ దే డు నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. మీరు ఫస్ట్ ఫేజ్లో చెయ్యకుంటే తర్వాత సెకండ్ ఫేజ్ చేయడానికి అవకాశం ఇవ్వరు. అదే ఇంపార్టెంట్, ఈ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదన్నా కాలేజ్లో సీట్ వస్తే మీరు జాయిన్ అవ్వకుంటే, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అవ్వకుంటే నెక్స్ట్ మీకు ఫైనల్గా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్కి అలో ఉండదు. ఈ రూల్సే నేను మీకు మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి చెల్మేడ ఆనందరావు ఇన్స్టిట్యూషన్లో ఏదో కోర్ట్ ఇష్యూ ఉందంట, అది ఇచ్చారు, కోర్ట్ ఇష్యూ ఉందని చెప్తున్నారు అంతే అది. ఓకే, సో ఈ రూల్స్ అనమాట ఇవి. ఈ 4 పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సింపుల్ వేలా, ఫాస్ట్గా. ఇదే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ కోర్సు. ఇందులో మనకేం డౌట్ లేదు. కన్వీనర్ కోట ఏ, కేటగిరీ బి ఎప్పుడు వస్తుంది సార్ అని కన్ఫ్యూజ్ కాకండి. ఇది అయిపోయిన తర్వాత బి వస్తుంది. ఇది ఓన్లీ కేటగిరీ ఏకి సంబంధించింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎంబీబీఎస్ కోర్స్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి, పిఎంసి వాళ్ళకి, క్యాప్ కోటా వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళది ఆల్రెడీ మార్క్స్ యాడ్ చేశారు. సో వాళ్ళ టోటల్ మార్క్ ఇంక్రీజ్ అయిపోయింది, ఇక మెరిట్ ప్రకారం వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళది ఇది అనమాట. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళు ఈ కోర్సెస్ వాళ్ళు చెప్పాను కదా 6 AM 16th నుంచి 11:30 PM 18th వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు యూనివర్సిటీ ఫీజు అని ఉంటుంది, 12,000 యూనివర్సిటీ ఫీజు. అలాటెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ది యూనివర్సిటీ ఫీ ఆఫ్ రేస్ 12,000. మీకు సీట్ అలాట్ అయితే యూనివర్సిటీ ఫీజు 12,000 రూపాయలు ఉంటుంది, అది కట్టాల్సిందే.
ఎంబీబీఎస్ కోర్స్ త్రూ పేమెంట్ గేట్వే, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కట్టాలి. ఒక ఏటీఎం మీ అకౌంట్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్, అన్ని మీ అకౌంట్ ద్వారానే చేయండి పాసిబుల్ అయితే, లేదంటే మీ ఫాదర్ది. ఓకే, డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్. మీకు సీట్ వచ్చిన తర్వాత చెప్తున్నాడు అనమాట. మీకు ఇప్పుడు ఇప్పుడు కాదు, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 12,000 కట్టాలా అనుకోకండి. మీకు సీట్ అలాట్ అయితే 12,000 కట్టాలి అని చెప్తున్నాడు అనమాట. అది నాన్ రిఫండబుల్ అని చెప్తాడు. సీట్ వస్తేనే మీరు కడతారు, రాకుంటే సెకండ్ రౌండ్ కోసం చూస్తారనమాట. ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఉంది. ట్యూషన్ ఫీజ్ ఈజ్ టు బి పెయిడ్ రెస్పెక్ట్ టు మెడికల్ కాలేజెస్ అని ఉంది. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ట్యూషన్ ఫీజు అంతా 10,000, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఫీజు ఎంత 60,000. సార్ ఇంత డిఫరెన్స్ ఉంటుందా సార్ గవర్నమెంట్కి ప్రైవేట్ కంటే? ఎస్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండ్ ఈఎస్ఐసి కూడా ఎంత 60,000. అందుకే గవర్నమెంట్ కాలేజీకి చాలామంది ప్రిఫర్ చేస్తారు, దూరం ఉన్నా సరే. కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు జస్ట్ 10,000. ఓకేనా, ఇంటర్న్షిప్ మనీ కూడా వస్తుంది. 4.5 years తర్వాత ఇంటర్న్షిప్ మనీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, ప్రైవేట్లో ఇస్తారా అయ్యారా తెలియదు. ఓకే, ప్రైవేట్లో ట్యూషన్ ఫీజు 60,000. ఇక ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి మీకు. ఓకే, లైబ్రరీ ఫీజు అని, హాస్టల్ ఫీజు అని, సమ్ ఫీజెస్ చార్జెస్ ఉంటాయి. ఓకే, ఇది మెయిన్గా ట్యూషన్ ఫీజు చూస్తామన్నమాట. నెక్స్ట్ ఇది మళ్ళీ చెప్తున్నా, క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డు నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్. దీని మీనింగ్ ఏంటి అంటే, మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. అలా ఇవ్వకుంటే సెకండ్ ఫేజ్కి మిమ్మల్ని అలో చెయ్యరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. రెండోది, క్యాండిడేట్ ఆర్ ఇన్ఫార్మ్ టు దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఏ సీట్ అండ్ అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ అండ్ ఇఫ్ దే డు నాట్ జాయిన్ ఇన్ ద కోర్స్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ దే విల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సబ్సిక్వెంట్ రౌండ్స్ అండ్ కౌన్సిలింగ్. మీకు ఒకవేళ వచ్చింది, ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్ వచ్చింది, మీకు అస్సలు నచ్చలేదు, మీరు టోటల్గా లాస్ట్ కాలేజ్ వచ్చింది, మీకు నచ్చలేదు కాలేజు, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అయ్యే బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలి. మళ్ళీ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసేటప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నీవు ఇక్కడ జాయిన్ అవ్వలేదు అనుకో, నీకు వెబ్ ఆప్షన్స్ సెకండ్ రౌండ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఇవ్వరు. సరే నేను ఫస్ట్ ఫేజ్లో పెట్టాను, నాకు అసలు కాలేజే రాలేదు, అప్పుడు నన్ను అలో చేస్తారంటే చేస్తారు. నువ్వు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టావు, నీకు సీటు వచ్చింది, చాలా ఇష్టం, చాలా హ్యాపీ ఉంటే ఇక నువ్వు జాయిన్ అయిపోతావు ఫిక్స్డ్గా. నాకు ఇష్టం లేదు అంటే సెకండ్ రౌండ్కి నువ్వు జాయిన్ అవ్వాలి. ఇష్టం లేకున్నా నువ్వు జాయిన్ అయ్యి సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ ఇస్తావు. మళ్ళీ నీకు వస్తే బెటర్ కాలేజ్ వస్తుంది, రాకుంటే నీ కాలేజ్ నీకు ఉంటుంది. ఇది ఒకటి. నీకు అసలు సీటే రాలేదనుకో, సీటే రాకుండా నువ్వు ఆల్రెడీ ట్రై చేసినావు కదా, గవర్నమెంట్ ఏం చేస్తా అంటే సెకండ్ ఫేజ్కి మళ్ళీ పెట్టుకో అని చెప్తుంది కాలేజీ నారాయణరావు వాళ్ళు. ఓకే, సీట్ వస్తే మాత్రం జాయిన్ అయి పెట్టుకోవాలి. సీట్ రాకుంటే నో ఇష్యూ, ఆల్రెడీ ట్రై చేసినావు కదా, సెకండ్ రౌండ్లో కూడా ట్రై చేసుకోండి అని చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే ఫస్ట్ రౌండ్లో, ఇవ్వకుంటే సెకండ్ రౌండ్కి ఎలిజిబిలిటీ కాదు. ఫస్ట్ రౌండ్లో ఒకవేళ వచ్చింది సీటు అయినా నువ్వు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యి నీ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలి. ఒకవేళ రాలేదు సీటు అయినా సెకండ్ రౌండ్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నోట్, అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్సెస్ అకాడమిక్ ఇయర్ ఎట్ చెల్మేడా ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ది ఫైనల్ ఆర్డర్స్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, హైకోర్ట్ ఇష్యూ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్. ఏంటి ఇంపార్టెంట్ అంటే, కాంపిటెంట్ అథారిటీ కూడా వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి మీ ఇంట్రెస్టే, ఎవరి ఫోర్స్ని ఫాలో అవ్వకండి, ఓన్లీ మీ ఇంట్రెస్ట్ ప్రకారమే పెట్టుకోమని చెప్తున్నాడు ఇది. ఓకే, నెక్స్ట్, యాజ్ పర్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ప్రయారిటీ త్రూ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ది ప్రాస్పెక్టస్ ద రెగ్యులర్. మీరు రూల్స్ అన్ని ఫాలో ఒకసారి చదవండి అని చెప్తున్నారు. బిఫోర్ ఎక్సర్సైజ్ ఆప్షన్కి ఒకసారి రూల్స్ చదువుకోండి అంటున్నారు. ఓకే, మొత్తం కాలేజీలు పెట్టాలి అంతే సింపుల్గా. నెక్స్ట్, కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఉంటాయి కదా, మైనారిటీ మెడికల్ కాలేజెస్లో ముస్లిం స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవుతారు, కానీ మిగిలిన కాలేజీలో వేరే స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు. మైనారిటీలో ఓన్లీ ముస్లిమ్స్ స్టూడెంట్సే జాయిన్ అవుతారు. బట్
వేరే కాలేజీలలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, అందరు ముస్లిమ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, బట్ ముస్లిం మైనారిటీలో ఓన్లీ ముస్లిమ్సే, వేరే స్టూడెంట్స్ రారనమాట. బట్ వేరే కాలేజీలలో అందరూ జాయిన్ అవుతారు, అందులో ముస్లిం స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇది ఒక రూల్. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్సెస్, ఇఫ్ అంటే ఇదే మీరు జాయిన్ అవ్వకుంటే మీకు మళ్ళీ అవకాశం ఇవ్వము అని చెప్తున్నారనమాట. జాయిన్ అవ్వాల్సిందే మీకు సీట్ వస్తే. ఓకే, క్యాండిడేట్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ ఇస్ నో లిమిట్. మీకు చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు లిమిట్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే ఉన్న కాలేజీలన్నీ మీరు ఖచ్చితంగా పెట్టాలని రూల్ పెట్టినారు. ఇక్కడనేమో మీ ఇష్టం, మీరు ఎన్నన్నా పెట్టుకోండి అంటున్నాడు. కానీ నా సజెషన్ ఏంటంటే ఆల్ కాలేజెస్ పెట్టండి. ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్, సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు, ఉన్న మొత్తం కాలేజెస్ పెట్టండి. ఓకేనా, అది ఇక్కడ చెప్తున్నాడు. అదే మీకు ఎన్నన్నా పెట్టుకోండి, ఉన్న కాలేజీలు అన్నీ పెట్టుకున్నా హ్యాపీ అని చెప్తున్నారు అనమాట. కొద్దిమంది 10 కాలేజెసే పెడతారు, తప్పు అది. ఎందుకు సార్ నేను 12th పెడితే నాకు పొరపాటున అది ఇస్తే అంటే నీకు 10 కాలేజెస్ పెట్టావు, ఏది రాకుండా ఉంటే అప్పుడు ఇంకా బాధపడతారు కదా. 12th అన్న రావచ్చు కదా, అందుకని మొత్తం పెట్టండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, 1 time పాస్వర్డ్ విల్ బీ సెంట్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఓకే, ఎట్ ది టైమ్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి పాస్వర్డ్ వస్తుంది, 1 time పాస్వర్డ్. దాని ద్వారానే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సార్ మా దగ్గర ఎక్కడిది సార్ అది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ద పాస్వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ 6 letter కోడ్ విత్ ఇంగ్లీష్ క్యాపిటల్ A to Z. 6 letters తోటి మీకు ఒక ఓటీపీ వస్తుంది, అదే పాస్వర్డ్ అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ఏ ప్రింట్అవుట్ సేవ్డ్ ఆప్షన్స్. మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ని ప్రింట్అవుట్ తీసుకోండి. క్యాండిడేట్ విల్ రిసీవ్ SMS మెసేజ్ ఆన్ దే రిజిస్టర్డ్ మొబైల్ ఆఫ్టర్ అలాట్మెంట్ సీట్. మీకు ఒకవేళ సీట్ అలాట్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది అంటారు, లేదా వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు ఇది. ఓకే, నెక్స్ట్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ డౌన్లోడ్. మీకు వచ్చిన అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీజ్ పేమెంట్ చేయాలి. 12,000 రూపీస్ అన్నారు కదా. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. మీ సేవ వాళ్ళతో మాత్రం చేయించకండి, క్లియర్గా చెప్తున్నా, చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, వాళ్ళు ఇచ్చిన డేట్ లోపలే మీరు జాయిన్ అవ్వాల్సిందే. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది రెస్పెక్టివ్ మెడికల్ కాలేజ్ బిఫోర్ ది లాస్ట్ డేట్ జాయినింగ్. మీకు సీట్ వచ్చిన తర్వాత లాస్ట్ డేట్ లోపలనే జాయిన్ అవ్వాలి. మీకు జాయిన్ అవ్వకుంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు జాయిన్ అయినరు, ఇఫ్ ద జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతారు, బాండ్స్ రాయమని చెప్తారు ఇక్కడ. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద అబోవ్ క్రైటీరియా, ఇక్కడ ఇచ్చారు చూడండి, రిలవెంట్ బాండ్స్, పే ట్యూషన్ ఫీజు, ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి. బాండ్ రెడీ చేసి ఇవ్వాలి, వాళ్ళు ఎలా అడిగితే అలా. తర్వాత ట్యూషన్ ఫీజు ఇవన్నీ కట్టాలి. ఇలా ఇందులో ఏది మీరు చేయకపోయినా సీట్ క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఓకే, కాళోజీ నారాయణరావు వాళ్ళకు ఉంటుంది, నో డౌట్ అందులో. ఓకే, సో నెక్స్ట్, అండ్ ద క్యాండిడేట్ అలాగే ఇక్కడ ఫస్ట్ రౌండ్లో మీ సీట్ క్యాన్సిల్ అయిందంటే ఇక మీరు సెకండ్ రౌండ్లో కూడా ఎలిజిబిలిటీ కాదు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బి కండక్టెడ్ ఎట్ అలాటెడ్ మెడికల్ కాలేజ్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎక్కడ క్రాస్ చెక్ చేస్తారు సార్ అంటే మీకు అలాట్ అయిన కాలేజ్లో క్రాస్ చెక్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ విల్ బి క్యాన్సల్డ్. ఏదైనా తప్పు ఉందంటే క్యాన్సిల్ చేస్తారు మీ సీట్ని. ఓకే, నెక్స్ట్, ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ షల్ నాట్ బి రిటర్న్ టు ది క్యాండిడేట్ అన్లెస్ ది క్యాండిడేట్ డిస్కంటిన్యూ ద కోర్స్. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఇచ్చారనమాట, ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ షల్ నాట్ బి రిటర్న్ టు ది క్యాండిడేట్. మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వరు అన్లెస్ ద క్యాండిడేట్ డిస్కంటిన్యూ ది కోర్స్. ఓకే, మీరు కోర్సు డిస్కంటిన్యూ వరకు ఇవ్వము అని చెప్తున్నారు అనమాట. ద యూనివర్సిటీ ఫీ వన్స్ పేడ్ షల్ నాట్ బి రిఫండెడ్. యూనివర్సిటీ ఫీ మీకు రిఫండ్ కాదు అని చెప్తున్నాడు. ఇఫ్ ద క్యాండిడేట్ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ టు కాంటాక్ట్ ఫాలోయింగ్ నెంబర్స్. ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే. 9392 685856 ఒక నెంబర్, 7842 136688 వన్ మోర్ నెంబర్, 9059 672216. ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, టిఎస్ మెడ్ అడ్మిన్ అంటే TSMEDM.TECH@gmail.com. లేదు, ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్కి ఏంటంటే 7901098840 అండ్ 9490585796. ఓకే, లేదంటే మెయిల్ చేయండి KNRUGA
dmission@gmail.com. లేదు అంటే వన్ మోర్ నెంబర్ పేమెంట్ గేట్వే కోసం 9618240276 అని ఇచ్చారు. మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా అవసరం అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఇది రూల్స్, ఈ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నోట్ చేసి పెట్టుకోండి, మిస్టేక్ మాత్రం చేయకండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అయిపోయి లాస్ట్ రౌండ్ వరకు ఆల్ అప్డేట్స్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు యూజ్ చేసుకోండి దీన్ని. సబ్జెక్ట్ వీడియోస్ కోసం కూడా జూనియర్స్కి సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్.